టీడీపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఒక రేంజ్లో నిర్వహించారు విజయనగరం టీడీపీ నేతలు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో అయితే సంక్రాంతి వేడుకలను మరిపించేలా ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద కేకును తెచ్చారు, చాలా పెద్ద కేకును తెచ్చారు. దాని మీద నారా లోకేష్ బాబు ఫోటోలను కూడా చాలా చక్కగా ఫ్రేమ్ చేసి చూస్తే ఇట్టే ఆకట్టుకునేటట్టు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహారాజు గారి కూతురు, ముఖ్యంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తమ అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. నిజంగా ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. రక్తదానం చేయాలంటే రకరకాలుగా ఎన్నో రకాల సాగులు చెప్పి తప్పించుకునే ఈ రోజుల్లో ఆవిడ స్వచ్ఛందంగా తమ నేత పుట్టినరోజు సందర్భంగా అందరితో పాటు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వందలాది మంది యువత కథలు వచ్చి రక్తదాన కార్యక్రమం అయితే చేశారు. దీంతోపాటు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న డెఫ్ అండ్ డమ్ చెవిటి మోగ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళతో కేక్ అయితే కత్తిరింపజేయించారు. అదేవిధంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆ పిల్లలతో ఎంతో ఉత్సాహంగా కాసేపు గడిపి వాళ్ళని ఉత్సాహపరిచారు. అదేవిధంగా అక్కడ ఉన్న టీడీపీ నేతలు వాళ్ళ ఉన్న స్కూల్కి చాలా వరకు చక్కటి ఆర్థిక సాయం కూడా చేశారు. చూడండి, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు రక్తదానం కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. అనంతరం ఆమె రక్తదానం కూడా చూశారు. ఇది చూసి చాలామంది నేతలైతే ఆవిడే చేయగలిగింది మనం చేస్తే చేయలేమంటూ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం చూసి అయితే జిల్లావాసులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రక్తదానం అనేది ఎంతో గొప్ప విషయం అని, రక్తం లేక చాలామంది రక్తం దొరక్క చనిపోతున్నారని, ఇటువంటి తరుణంలో ఇటువంటి రక్తదానాల ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలపవచ్చునని పేర్కొన్నారు. అనంతరం చూశారు కదా, ఇక్కడ చాలామంది యువత కూడా రక్తదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఇలా హేమహేమిల ఆధ్వర్యంలో డఫ్ అండ్ డమ్ పిల్లలు కేక్ అయితే కత్తిరిస్తున్నారు. వాళ్ళతో మంత్రి శ్రీనివాస్ ఎంతో చక్కగా ముచ్చట్లు కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా తమకు దక్కిన గౌరవం చూసి ఎంతో ఆనందపడ్డారు. అదేవిధంగా యువత అయితే వేలాది బైకులు, కారులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. చూసిన చాలామంది ఇది ఎన్నికల ప్రచారమా లేకపోతే లోకేష్ పుట్టినరోజా అని చాలా ఆశ్చర్యపోయారు. ఎంతో గ్రాండ్గా అయితే విజయనగరం జిల్లాలో జరిగాయి. చూడండి ఆ దృశ్యాలు మీకోసం.